హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. మీ అందరూ బాగున్నారని భావిస్తూ వీడియో చేస్తున్నాను. మామూలుగా పెద్దలు ఒక సామెత అంటుంటారు, ఏమంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది అని. కానీ అది సామెత ఓకే, కానీ అది వాస్తవం కూడా, ఆచరణలో కూడా అదే జరుగుతుంటుంది. కానీ జనాలు అది ఆలోచించరా? ఒక విషయం జరిగినప్పుడు అవతల వారు ఎలాంటి వారు, వాళ్ళ మీద మనము ఆ నింద వేసే ముందు వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళ ప్రీవియస్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించరా? ఎవరో ఏదో చెప్పారని అనేస్తారా? అండ్ రెండోది, ముక్కుసూటిగా మాట్లాడేవారు యథార్థవాది లోక విరోధి అంటారు కదా. అలాంటి వారు యథార్థంగా మాట్లాడేవారు ఏం మాట్లాడినా నిజమే ఉంటుంది కదా. అంత గట్టిగా మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు అంటే అది నిజమే ఉంటుంది కదా. ఎందుకు నమ్మరు? క్వశ్చన్ అనమాట ఇది. నాకు ఇది ఏంటో జరిగిందని కాదు, క్వశ్చన్. నాకు వేల ప్రశ్నలు నాకు ఈ విషయంలో. ఒక 1000 సార్లు 1,000,000 సార్లు నేను ప్రశ్నించుకుంటున్నాను లైఫ్లో చాలా సందర్భాల్లో. సైలెంట్గా ఉంటూ లోపల పని చేసేసే వాళ్ళు మంచివాళ్ళు, ఒక విషయం కోసం పోరాడుతున్న వాళ్ళు చెడ్డవారా? ఒకసారి ఆలోచించలేరా? మనకు ఆ జ్ఞానం లేదా? అంటే దీన్ని బట్టి నాకు చేసేది తప్పు, చేసే వాళ్ళది తప్పు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారి నైజం అది. తప్పులు చేయడం, ఎదుటి వారి మీద నిందలు వేసేయడం, మనం తీసుకుని తినేసి ఎదుటి వాళ్ళ మీద ఆ నెపం నెట్టేయడం, లేదా మన కోసం మన దారికి అడ్డొస్తున్నారనో, లేకపోతే మనల్ని అందరికీ మన గురించి చెబుతున్నారని వాళ్ళ మీద నింద వేయడం అనేది వాళ్ళ సహజ గుణం కదా. వాళ్ళని మనము అన్నను కూడా అనడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము. దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే జనాలు పిచ్చోళ్ళేమో అనుకుంటున్నా. సారీ సేదీస్, ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి. అంటే మన చుట్టూ జరిగే ఒక విషయము ఒకరు పదే దాని గురించి పోరాడుతున్నారు, అడుగుతున్నారు, చెబుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. నిజంగా అది అందులో నిజమేముంటుంది? కొంతమంది అసలు అబద్ధాలే చెప్పలేరు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. దానివల్ల నిజం కానీ ఆలస్యంగా జరుగుతుంది. ఆలస్యంగా తెలిసే వరకు ఈ నింద పడిన వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందరూ. ఇది ఒక్కరి లైఫ్ గురించి నేను మాట్లాడట్లేదు, జనరల్గా జరిగే ప్రాసెస్ గురించి చెప్తున్నాను. లాంగ్ వీడియోలు చేయాలని చాలా ఉంటుంది నాకు, చాలా విషయాలు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడేస్తున్నారని అనుకోకండి. నేను చెడు మాట్లాడట్లేదు, మంచిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి ఎదురవుతుంటాయి. కానీ ఒకటే చెప్తాను, ఆడవారు కానీ మగవారు కానీ ఫైట్ చేసేటప్పుడు మన దగ్గర వాస్తవం ఉన్నప్పుడు ఎంతవరకైనా పోరాడండి. అది నిజం తెలిసే వరకు వెనక్కు తగ్గాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాస్తవం మన వైపు ఉన్నప్పుడు ఫస్ట్ మనమే పొరపాటు చేయకూడదు. పొరపాటు చేయలేదన్నప్పుడు అది బయటపడే వరకు పోరాడండి. మీ నిజాయితీని నిరూపించుకోండి. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు కదా. మనం యూట్యూబ్లో పెట్టే వీడియోల వల్ల ఎవరో ఒకరు విని ఇది లబ్ధి పొందుతారు, కనీసం ఆలోచిస్తారు. అంటే ప్రతి ఒక్కరు చూస్తారు కదా. నాకు 98 ఫాలోవర్స్ ఉన్నారండి, 98 మెంబర్స్ ఉన్నారు. కనీసం ఈ 98 చూస్తారు కదా, అట్లీస్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది, చూస్తారు. అట్లీస్ట్ వారన్నా ఆలోచిస్తారు వాళ్ళ జీవితంలో, వాళ్ళ చుట్టుపక్కల, వాళ్ళు పనిచేసే చోట, వాళ్ళ సంస్థల్లో, వాళ్ళు పనిచేసే సంస్థల్లో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ నైబర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం ఆలోచించండి. ఇంకొకటి, తప్పు చేసేసి కూడా కొంతమంది బుకాయించే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళని కూడా గమనించుకోండి, అది గమనించి ఆలోచించండి. ఇకపోతే ఏ సంస్థల్లో పనిచేసేవారు కానీ, నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఎవరి దగ్గర అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాన్ని నేను నాకు ఇంకొక ఛానల్లో నేను చాలాసార్లు చెప్పున్నాను. పెద్దవి లాంగ్ వీడియోలో చేశాను, దాంట్లో చాలా లాంగ్ వీడియోస్ చేసి చెప్పాను. అది అంటే మంచిది ఎవరు తీసుకోరు కదండి, కొంచెం బోర్గా ఫీల్ అవుతారో, లేకపోతే ఏంటి మాకు ఈ సోది అనుకుంటారు, అట్లా అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి స్థాయి, ఎంత స్థాయి వాళ్ళైనా పెద్దవాళ్ళలాగా చిన్నవాళ్ళ జరుగుతూ ఉంటుంది. మోసపోకండి. ఫస్ట్ మన దగ్గర ఉంటే పెట్టండి,
మనం ఇరుక్కునేది, మనల్ని ఇరికించే పొజిషన్ అవతల వారు ఎంత మంచివారైనా చేసుకోకండి. ఎందుకంటే అందరూ ఆత్మసాక్షిని నమ్మేవారు ఎవరు ఉండరు. ఎవరో ఒకరు ఇద్దరు, ఒక 100కి 5% ఉంటారేమో. ఆ 5% గిలగిలలా కొట్టుకుంటుంటారనమాట. నేను ఈ మధ్యలో చదివాను, మంచితనానికి ఈ ప్రస్తుత కాలంలో ముంచేస్తారండి. ఖచ్చితంగా మంచి అనే దానికి ఉన్న గుర్తింపు ఏంటంటే ముంచేయడం. మునిగిపోరు వాళ్ళు. మీరు అనుకుంటుంటారు ముంచేసిన వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పటికీ మునిగిపోరు. కొంచెం బాధపడతారు. పోగొట్టుకున్న పేరు కానివ్వండి, డబ్బు కానీ, ధనం కానీ, ఇంకోటి కానీ తెచ్చుకుంటారు మళ్ళీ నిదానంగా. కానీ మీరు చేసిన గాయం ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే మనిషి అనేవారిని నమ్మరు. నిజమే, అది కూడా ఒక లెసనే. నేనైతే నా చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర లోపాలు, ప్లస్లు, మైనస్లు అన్నీ చూస్తూ నేర్చుకుంటూ ఉంటాను నేను. అమ్మో ఇలాంటి తప్పులు చేయకూడదు మనము, లేదా ఎవరినైనా మోసం చేసి అమ్మో మనం ఇలా చేయకూడదు, అలా చేస్తే తప్పు కదా, వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, ఆ పరిస్థితి మనకొస్తే మనం ఎంత విలవిల్లాడిపోతాము, ఎదుటి వాళ్ళు కూడా అలాగే కదా అని నేను చాలా సందర్భాలు అనుకుంటా. నా లైఫ్లో నేను నిజంగానే నిష్పక్షపాతంగానే ఉంటా. బిడ్డ అయినా, తల్లి అయినా, ఎవరైనా న్యాయమే, అన్యాయం అనే. అందుకే కష్టాలేమో నాకు ఏం పర్వాలేదులేండి. భగవంతుడిని నమ్ముకున్నాము, మంచి మార్గం నమ్ముకున్నాము, మంచిలో ప్రయాణం చేస్తున్నాము. కష్టాలు అవి కామన్గా ఉంటాయి కదా, మనం చేసుకునే దీన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంకో విషయం చెప్తాను మధ్యలో, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొకటి, నేను ఇన్ని చెప్పే నేనేం చేస్తానంటే ఎదుటి వాళ్ళను చాలాసేపు ద్వేషించలేను. ఎందుకంటే వాళ్ళ పాపాలు వాళ్ళు పోతారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనకేంటి అనుకుంటుంటారు, దేవుడు వేస్తాడు శిక్ష అనుకుంటుంటాను. కానీ మనమే వేయాలి శిక్ష, వారికి మనమే వేయాలి. దానికి సమయం రావాలి. వాళ్ళు రెచ్చగొట్టే, వీళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోకుండా కామ్గా ఉండాలి. నేను నేర్చుకున్నా ఈ మధ్యకాలంలో నేర్చుకున్నది ఏంటంటే, మనం గట్టిగా అరిచి గోల పెడితే కూడా హేళన చేస్తారు మనల్ని. నోరు ఎక్కువ, పేరు తగిలిచ్చేదేంటి నోరు ఎక్కువ అని. మీకు లేదా నోరు? ఉండదా? మిమ్మల్ని తిట్టి మీ వస్తువులు లాక్కొని ఏం చేస్తావో చేసుకోపో, నేను ఇవ్వనంటే మీకు ఉక్రోషం రాదా? మాట్లాడరా? పట్టుకొని 4 తన్నరా? మీరు అదే చేస్తారా? ఒకసారి ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. లేకపోతే వాళ్ళలాగే మీరు కూడా వాళ్ళతో మంచిగానే ఉంటూ వెనక నుంచి వాళ్ళని లాగేసి కింద పడేస్తారు. ఇది కొంతవరకు కరెక్టేనేమో, కానీ అందరూ అలా చెయ్యలేరు కదా. నాలాగా కోపంగా ఉంటారు, మీలో కూడా చాలామంది ఉంటారు యథార్థవాది, లోక విరోధిలాగా. పర్వాలేదులేండి, లోకానికి విరోధైనా పర్వాలేదు, మనం చెడు చేయం కదా ఎవరికి. దానికి మనం సంతోషపడాలి, ఆనందపడాలి, ఏం బాధపడకూడదు. ఒకరికి చెడు చేసినప్పుడు, మన వల్ల ఎవరికైనా నష్టం కలిగినప్పుడు మనం బాధపడాలి. కానీ మంచి చేసేటప్పుడు ఎందుకండి బాధపడడం, వాస్తవం మాట్లాడినప్పుడు ఎందుకండి బాధపడడం. కానీ ప్రతి ఒక్కరూ మీ స్థాయిలో మీరు నిజాయితీగా ఉండండి. అనుకోవచ్చు ఏముంది ఇప్పుడంతా నిజాయితీ అన్న వాళ్ళందరూ ఇట్లా బాధపడుతుంటారు, మీలాగా ఏడుస్తుంటారో లేకపోతే ఇంకోటో అనుకుంటారు. కానీ కర్మ అనేది వదిలిపెట్టదు. మనం చేయాల్సిన పని ఖచ్చితంగా మనం చేసి తీరాలి. ఎవరైనా సరే, చిన్న పిల్లలు కానీ, పెద్దవారు కానీ, చిన్న ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, మంచి చేసుకోండి. హాయిగా ఉంటుంది, రాత్రిలో నిద్రపోతాం హాయిగా, మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరైనా మనతో ఏమన్నా అంటే ధైర్యంగా ముక్కు మీద గుద్ది మాట్లాడేలాగా ధైర్యం ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ కిక్కు వేరుగా ఉంటుంది. నిజాయితీగా ఉండండి. మనం చేసే ఏ పనైనా, ఒక అటెండర్ పనైనా, ఆఫీసర్ లెవెల్లో అయినా నిజాయితీగా ఉంటే ఆ కిక్కే వేరు. నిజంగానే అది నేను చాలా అనుభవించాను. నేను చాలా వరకు చాలా రంగాల్లో పనులు చేశాను. నేను జాబ్ చేశా, మంచి స్థాయి వరకు ఉన్నా, మంచిగా చేశా. నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ నేను ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మారేటప్పుడు నేను చాలా బాధపడి ఉంటాను. ఎందుకంటే అనుబంధాన్ని పెంచుకుంటాం కదా. కానీ నేను ఆ బాధ నేను పడిన బయట వచ్చేసిన నేను తర్వాత దానికంటే పై మెట్టుకు వెళ్ళడానికి దేవుడు నాకు సహకరించాడు. కారణం ఏంటో తెలుసా? నేను నిజాయితీగా పనిచే నా నిజాయితీ వలన నాకు జరిగింది ఏంటో తెలుసా?
మంచి స్థాయికి నేను రావడం. కాబట్టి నేను ఎప్పుడు నిజాయితీనే నమ్ముకుంటాను. నేను ఎవ్వరికీ మోసం చెయ్యను, ఎవరికి చెడు చెయ్యను. నాకు ఎదురవుతుంటాయి ఇలాంటివి, ఏం పర్వాలేదు. ఈ వీడియో అందరూ చూడాలని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి ప్లీజ్. ఎందుకంటే మాలాంటి వారికే సపోర్ట్ కావాలండి. కష్టపడాలి, కష్టపడుతున్నాము, నిజాయితీగా బ్రతుకుతున్నామనే నిజాయితీగా కష్టపడి బ్రతికే వారికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం అందరము ఇప్పుడు యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఉంటున్నాం కదా. మీ ఒక లైక్, మీ ఒక షేరు ఎంతో సపోర్ట్ అవుతుందండి. మనం డైరెక్ట్గా వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సహాయం కూడా చాలా పెద్దది. మీలాంటి వారందరూ నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ 98 మెంబర్స్ ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇంతకుముందు ఒక ఛానల్లో చాలామంది ఉన్నారు, 500-600 నియర్లీ ఉన్నారు. అది ఛానల్ నేను మెయిల్ ఐడి ఎందుకు కరెక్ట్గా చేయలేక అది కాక మళ్ళీ ఇది కొత్తగా స్టార్ట్ చేసుకొని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీ అభిప్రాయాలు చెప్పండి. నేను ఇంతసేపు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు చెప్తున్నానా ఒకసారి ఆలోచించండి ప్లీజ్. నాలో ఏదైనా పొరపాటు ఉంటే కూడా చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అండ్ రెండోది, నేను బ్యూటీషియను, మేకప్ ఆర్టిస్ట్ను, హెయిర్ డ్రెస్సర్ని. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను ఖచ్చితంగా మీకు మంచి సొల్యూషన్తో నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.